జగదేవ్పూర్ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డుల లబ్ధిదారులకు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి హాజరై లబ్ధిదారులకు ప్రెసిడెంట్ కాపీలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అన్నారు. అలాగే జాబితాలోని పేరు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మరొక్కసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కృష్ణమోహన్, ఎంపీడీఓ యాదగిరి, స్పెషల్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఆఫీసర్, పోలీస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మండలం లెవెల్లో మొత్తం మండలం లెవెల్లో 700 మందికి ఆత్మీయ భరోసా మండలం మొత్తం 25 గ్రామ పంచాయతీలకు గాను 700 మందికి ఆత్మీయ భరోసా వచ్చిందమ్మా. అందులో భాగంగా 700ల్లో మన లింగారెడ్డిపల్లి 19 మందిగా గుర్తించారు. ఇందాక సార్ చెప్పినట్టు మిస్ అయి ఉంటే జాబ్ కార్డులో ఉండి భూమి ఉండి ఏమైనా తేడా ఉంటే కూడా అది నిత్య ప్రక్రియ. రేపు కానీ ఎల్లుండి కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇచ్చేందుకు ముఖ్యంగా మన అదృష్టం లింగారెడ్డిపల్లి గ్రామ అదృష్టం. మా పక్కన కిట్కాలకి లేదు, మా ఊరు గొల్లపల్లికి లేదు ఈ అదృష్టం. మేము లింగారెడ్డిపల్లికి ఉంది. ఇది పైలట్ ప్రాజెక్ట్ గా గుర్తించి ఇందాక చంద్రం అడిగినట్టు, నర్సన్ అడిగినట్టు ఇండ్లు సరిపోని వస్తాయమ్మా, మీకు మొత్తం వస్తాయి. మీ విలేజ్ అదృష్టం, మీ విలేజ్ అదృష్టం. నిన్న ఎంపికైన మాత్రం మొత్తం వస్తాయి. మొదటి విడతగా వస్తాయి, మొదటి విడతగానే ఎక్కువ వస్తాయి, రెండో విడతల మిగతా వచ్చేస్తాయి. అంటే సెలెక్ట్ గా భూమి లేని వారి భూమి ఉన్న ఇల్లు భూమి ఉన్నాయని చూపించిన ప్రతి లబ్ధిదారునికి ఈ విడతలనే వస్తాయి. భూమి లేని వారికి రెండో విడతలు వస్తాయి. అదొకటి ఎంతవరకు వస్తాయో ఇప్పుడు మేము పేరు చదివి ఆ ప్రొసీడింగ్స్ కూడా ఇప్పుడు మీ సమక్షంలో ఇచ్చిపోతాము. ముఖ్యంగా మళ్ళీ ఇంకోటి రైతు భరోసా ఇయ్యరు భరోసా అనేది వేయటం జరుగుతుంది. సుమారుగా దాదాపు 16,30,00,000 రూపాయలు మన మండలంలో జమ చేయబోతున్నాం. అట్లనే మన ఈ ఊరికి వచ్చినట్టయితే లింగారెడ్డిపల్లికి వచ్చినట్టయితే రెగ్యులర్ గా మనకి 377 మందికి రైతు భరోసా అనేది వస్తుంది. వాళ్ళ అకౌంట్స్ కూడా ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. అవి కాకుండా కొత్తగా భూమి పట్టాలకి ఒక 23 మందికి ఇప్పుడు కొత్తగా ఈ ప్రొసీడింగ్స్ ఇస్తా ఉన్నాం. వాళ్ళవి కూడా అకౌంట్స్ కలెక్ట్ చేసినాం. 24 మందికి వాళ్ళ అకౌంట్స్ కలెక్ట్ చేసి పేదల కళ్ళల్లో వెలుగు చూడడానికి, పేదలను ఒక ఇంటి వాళ్ళు చేయడానికి ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాలను కూడా ఈరోజు మనం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలను, నిరుపేదలను, దళితులను, గిరిజనులను, ఆదివాసీలను, బలహీన వర్గాలను, మైనారిటీలను, మహిళలను హలో కట్టరాకుండా